So today we are going to discuss about blue-green algae or cyanobacteria. So what is the importance of blue-green algae or cyanobacteria? Cyanobacteria is also called as blue-green algae because it has both the features of algae and bacteria. Cyanobacteria is also called as blue-green algae because it has the characters of algae and bacteria, common features like all the algae except cyanobacteria or this blue-green algae eukaryotic. Okay, except blue-green algae, all the remaining algae eukaryotic. Only blue-green algae is prokaryotic. So in this feature, it is similar to bacteria. Blue-green algae is similar to bacteria with respect to prokaryotic సెల్ టైప్. ఇక్కడ నీలి ఆకుపచ్చ శైవలాలు దీనికే మరొక పేరు సైనోబాక్టీరియా. నీలి ఆకుపచ్చ శైవలాలకి మరొక పేరు సైనోబాక్టీరియా. ఎందుకు దీనికి రెండు పేర్లు పెట్టారు అంటే దీన్ని శైవల శాస్త్రవేత్తలు ఆల్గాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇది దీంట్లో క్లోరోఫిల్ అంటే శైవలాలను పోలిన లక్షణాలు చాలా ఉన్నాయి అనే ఉద్దేశంతో దీనికి నీలి ఆకుపచ్చ శైవలాలని పేరు పెట్టారు. అదేవిధంగా బ్యాక్టీరియాలజిస్ట్ ఏం చేశారంటే ఇది బ్యాక్టీరియా మాదిరిగా కేంద్రపూర్వక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనికి వాళ్ళు సైనోబాక్టీరియా పేరు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో అదేవిధంగా దీని యొక్క ఎవల్యూషన్ పరిణామ క్రమాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే దిస్ బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ 3.5 బిలియన్ ఇయర్ ఓల్డ్. అంటే పరిణామ క్రమంలో చాలా మొట్టమొదట ఏర్పడినవి, మోస్ట్ ప్రిమిటివ్. ఓకే, దే ఆర్ 3.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ and they dominated as biogenic reefs. And during Proterozoic era, that means at the age of bacteria, they are dominant. Proterozoic అంటే ప్రాథమిక జీవ మహాయుగంలో ఈ బ్యాక్టీరియాలతో పాటుగా ఇవి అభివృద్ధి చెందడం జరిగింది. దీని తర్వాత బ్యాక్టీరియాలు అనేవి ఏకకణ జీవులు. ఓకే, బ్యాక్టీరియాలు అనేవి ఏకకణ జీవులు కానీ ఇవి మాత్రము బహుకణ నిర్మాణంగా ఇవి పరిణామం చెందాయి. ఓకే, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్, ఫ్రమ్ ద యూనిసెల్యులర్ బ్యాక్టీరియా దీస్ cyanobacteria are evolved as multicellular structures. So cyanobacteria were first algae. Blue-green algae is also called as cyanobacteria. These were the first algae. అంటే పరిణామ క్రమం పరంగా చూసినట్లయితే కేంద్రపూర్వక నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు లేక సైనోబాక్టీరియాలు అనేవి మొట్టమొదటి శైవలాలు. ఎందుకంటే ఇవి కేంద్రపూర్వక నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. యాజ్ ది సైనోబాక్టీరియా ఆర్ blue-green algae have the prokaryotic structure, these are considered primitive to the primitive algae, the most primitive algae, the first algae, due to the presence of the prokaryotic structure. And cyanobacteria terminology, we come to terminology, they belong to division Cyanophyta and formally they are known as blue-green algae. Cyano means blue. Bacteria acknowledge that they are more closely related to prokaryotic bacteria than the eukaryotic. We already discussed
We already discussed that they are more similar to bacteria due to the prokaryotic structure. కేంద్రపూర్వక నిర్మాణాన్ని కలిగి ఉండడం వల్ల ఇవి బ్యాక్టీరియాకి దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి దీనికి సైనో బ్యాక్టీరియా అని పేరు పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి దీని యొక్క ఎవల్యూషనరీ. ప్రొకారియోట్స్ మొదటగా ఉండేవి కేంద్రపూర్వక జీవులు, ఇది పరిణామ క్రమం. బ్యాక్టీరియా, తర్వాత ఆర్కీ, అదర్ యూకారియోట్స్. ఇక్కడ ఈ రెడ్ మార్క్ ఎక్కడైతే ఉందో ఇది ఇట్ ఇండికేట్ చేస్తుంది ఏమని, ఇట్ ఇండికేట్స్ ద ఆరిజిన్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఆర్ cyanobacteria here. Okay, so these are considered as the first algae. Cyanobacteria is the first algae, and next eukaryotics are evolved. సో ఇక్కడ మీరు చూస్తున్నారు యాజ్ పర్ బాటనీ దీంట్లో సైనోబాక్టీరియా, తర్వాత ఆర్కే, తర్వాత లాస్ట్ లో మనకి బ్రౌన్ ఆల్గే, ఫియోఫైసి, డయాటమ్స్, ఫంగై, గ్రీన్ ప్లాంట్స్, రెడ్ ఆల్గే, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎవల్యూషన్ లో దీన్ని ఇండికేట్ చేసే మెకానిజమ్స్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ cyanobacteria? These are the microscopic organisms, and these are mostly found in marine sediments and also pelagic zone, freshwater lakes, soils, etc. So they live in extreme environments and in extremely chemically and temperature wide also they can live in extreme conditions. ఈ సైనోబాక్టీరియా అనేవన్నీ కూడా ఏకకణ జీవులుగా ఉండొచ్చు, లేకపోతే బహుకణ జీవులుగా ఉండవచ్చు. ఇవి చాలా సూక్ష్మ జీవులుగా ఉంటాయి. ఇవి నీటిలో, మంచినీటి సరస్సుల్లో పెరుగుతాయి, సముద్రాల్లో కూడా పెరుగుతాయి. ఇవి కొన్ని రకాలైన తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఇవి పెరగగలవు. ఓకే, and these are the first organisms to have two photosystems and to produce organic material and give off oxygen as byproduct. అంటే ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో రెండు ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి. యూజువల్ గా బ్యాక్టీరియాలో చూసినట్లయితే PS1, PS2 అనే రెండు సిస్టమ్స్ ఉండవు. ఓకే, కానీ ఇందులో మొట్టమొదటగా ఈ ఎవల్యూషన్ లో రెండు రకాలైన ఫోటో సిస్టమ్స్ అంటే కాంతి వ్యవస్థలు, కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2 మనం మొక్కల్లో చూస్తుంటాం అన్నమాట. మొక్కల్లో, ఆవృత బీజ మొక్కల్లో కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2, ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2. దీన్నే PS1, PS2 అంటారు. ఈ రెండు కలిగి ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఆర్గానిజమ్స్ టు హ్యావ్ 2 types of the photosystems and to produce organic material and also produce oxygen as byproduct. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని తయారు చేయడంతో పాటుగా ఆర్గానిక్ మెటీరియల్ అంటే ఆహారాన్ని తయారు చేస్తుంది, అంతేకాకుండా ఏంటి ఇందులో ఆక్సిజన్ విడుదలవుతుంది. బ్యాక్టీరియాల్లో ఏం విడుదలవుతుంది, సల్ఫర్ అనేది విడుదలవుతుంది. సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సల్ఫర్ అనేది అప్పటి వరకు బ్యాక్టీరియాలో విడుదలయ్యేది సల్ఫర్, ఇది మొట్టమొదటిగా ఆక్సిజన్ విడుదల మొదలైంది అనమాట. దీంతో మన జీవితం కూడా స్టార్ట్ అయింది. మనకి ఏం కావాలి, సల్ఫర్, ఆక్సిజన్ కావాలి. సో ఈ ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఎవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్స్ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ because they are the producers of the oxygen. They are the first organisms to produce the oxygen. So they formed the basis for the life on the earth. They form the basis for the oxidizing atmosphere. ఇవి ఈ విధంగా ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అనేవి మొట్టమొదటిగా ఆక్సిజన్ ఏర్పరిచాయి. కాబట్టి దీంట్లో ఆక్సీకరణ వాతావరణం అనేది ఏర్పడడానికి ముఖ్య కారణం ఇదే అన్నమాట. So next, fix or convert atmospheric nitrogen into usable forms through nitrogen fixation and other forms are unavailable. Okay, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ చూడండి బిలో, important because atmospheric nitrogen is unavailable to most living organisms because breaking the triple bond is difficult. చూడండి అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ వాతావరణంలో నత్రజని ఏ రూపంలో ఉంటుంది, N2,
వీటి మధ్య అజైడ్ బంధం అంటారన్నమాట. N2 నైట్రోజన్ల మధ్య 3 బంధాలు ఉంటాయి. అవి వాతావరణంలో N2 వాయు రూపంలో ఉంటాయి. గ్యాసియస్ ఫార్మ్ లో ఉంటాయి. వాయు రూపంలో ఉంటాయి. నైట్రోజన్ దాదాపు 78% to 80% ఉంటుంది. But it is not available for the plants as a nutrient. Plants cannot absorb atmospheric nitrogen. This nitrogen should be converted into ammonia, nitrites or nitrates. Only in these forms plants absorb the nitrogen, not in the gases form. వాతావరణంలో N2 రూపంలో ఉండే నత్రజనిని మొక్కలు శోషించుకోలేవు. కాబట్టి అది ఏం కావాలి? నత్రజని అనేది వాయు రూపంలో ఉండేది నైట్రేట్ లేకపోతే నైట్రైట్ లేకపోతే అమ్మోనియా రూపాల్లోకి మారాలి. సో one more important feature of the blue-green algae is most of the blue-green algae fix the atmospheric nitrogen. They participate in nitrogen fixation. సో దీన్ని నత్రజని స్థాపన అని అంటారు అన్నమాట. కాబట్టి ఈ బ్లూ-గ్రీన్ ఆల్గే అంటే నీలి ఆకుపచ్చ శైవలాలు వీటిని ఏమంటారు? సైనోబాక్టీరియా అనేవి. ఇంకొక చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ శాతం జీవులు ఇవి వాతావరణంలోని గాలిలో ఉండే నత్రజనిని ఇవి నైట్రేట్లు, అమ్మోనియా, నైట్రేట్ల రూపంలోకి మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. కాబట్టి దీన్ని ఈ ప్రక్రియను ఏమంటారు? నత్రజని స్థాపన అని అంటారు అన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ సైనోబాక్టీరియా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? పిగ్మెంట్స్ క్లోరోఫిల్ ఏ, ఫైకోబిలియోప్రోటీన్స్, ఓకే, ఫైకోఎరిథ్రిన్, ఫైకోసైనిన్, అదేవిధంగా ఎలోఫైకోసైనిన్. ఇవి ఎందుకు వై దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే? డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద బ్లూ కలర్ అండ్ ఆల్సో గ్రీన్ కలర్ పిగ్మెంట్స్. Red color pigments also present. Okay, phycoerythrin is a red color pigment. Phycocyanin is a blue and green color pigment. Okay, so due to the domination of these two pigments, these are also called as phycobiliproteins. Apart from chlorophyll A, in the cyanobacteria, there are 3 pigments are present. These are phycoerythrin, red colored, phycocyanin, blue green color, and allophycocyanin. It is also blue green color. So due to the presence of these colors, they appear in red and blue color, particularly in blue color. So these are called as blue green algae. Due to the presence of the phycocyanin, the dominant pigment is phycocyanin. So it is also called as cyanobacteria because it has the features of bacteria like the prokaryotic cell structure, and also you see storage. The food material is stored in the form of the glycogen. So that is the animal characteristic. That is the characteristic of the bacteria. Usually in the plants, the food material is stored in the form of the starch, not in the form of the glycogen. So these two features like prokaryotic nature and presence of the glycogen food material, these considered as bacteria. So these are named as cyanobacteria. వీటిని ఏమన్నారు? నీలి ఆకుపచ్చ శైవలాలు అనకుండా సైనోబాక్టీరియా అని కూడా పేరు పెట్టారు బ్యాక్టీరియాలజిస్టులు. ఎందుకంటే ఇందులో 2 రకాల లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిల్వ చేసే ఆహారము గ్లైకోజన్ రూపంలో ఉంది. బ్యాక్టీరియాల్లో కూడా ఆహారం ఏ రూపంలో నిల్వ ఉంటుందంటే గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది. మిగతా శైవలాలన్నిట్లో ఆహారం అనేది స్టార్చ్ మరియు వేర్వేరు రూపాల్లో నిల్వ ఉంటుంది. కానీ దీంట్లో గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటుంది బ్యాక్టీరియా మాదిరిగా. అదే విధంగా దీంట్లో కేంద్రపూర్వక కణ నిర్మాణం ఉంటుంది. ఈ లక్షణాల వల్ల ఇది బ్యాక్టీరియా అని బ్యాక్టీరియాలజిస్ట్ కన్సిడర్ చేసి దానికి ఆ పేరు పెట్టారు. అదేవిధంగా సెల్ వాల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ షుగర్స్. సో ఇక్కడ క్లోరోఫిల్ ఏ అనేది లిపిడ్ సాల్యుబుల్ అంటే నూనెల్లో మాత్రమే కరుగుతుంది. ఫైకోబిలిప్రోటీన్స్ మాత్రము వాటర్ సాల్యుబుల్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫైకోఎరిథ్రిన్, ఫైకోసైనిన్, ఎలోఫైకోసైనిన్ ఈ వర్ణద్రవ్యాలు నీటిలో కరిగే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
అండ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇందులో యూనిసెల్యులార్, సింగిల్ సెల్ ఫార్మ్స్ ఉన్నాయి, కాలనీస్ ఏర్పరిచే ఉన్నాయి, అదేవిధంగా ఫిలమెంట్స్ అంటే తంతువులు, ఏకకణ నిర్మాణాలు ఉన్నాయి, అదేవిధంగా కాలనీలు ఏర్పరిచేవి ఉన్నాయి, ఇందులో తంతువులను ఏర్పరిచే రకాలైన బ్లూ గ్రీన్ ఆల్గే కూడా ఇందులో ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ వీటిలో ట్రైకోమ్స్ అని అంటారు అనమాట. ట్రైకోమ్స్ అనేవి ఉంటాయి ఇందులో. ఈ ట్రైకోమ్స్ అనేవి ఏంటంటే ఈ తంతువులని ఈ సైనోఫైసి తరగతికి సంబంధించిన శైవలాల తంతువులని ట్రైకోమ్స్ అని అంటారు అనమాట. ద ఫిలమెంట్స్ ఆఫ్ ద cyanobacteria are called as trichomes. So trichomes are the row of cells. ఒక వరుసలో ఉండే ఈ కణాలు ఏవైతే ఉన్నాయో ఆ తంతు ఏదైతే ఉంటుందో ఆ ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిలమెంట్ ఏమంటారు ట్రైకోమ్ అంటారు అనమాట. దీన్ని ఆవరించి ఏముంటుంది వెలుపలి వైపు ఒక మ్యూసిలేజినస్ షీత్, ఒక జిగురు తొడుగు ఉంటుంది. ఇక్కడ బయట వైపు ఏముంది జిగురు తొడుగు ఉంది, లోపల ఏమున్నాయి అనేక కణాలు వరుసగా ఓ రైలు పెట్టెలో బోగిల మాదిరిగా అమరి ఉన్నాయి. దీన్ని తంతువు అంటారు. దీన్ని ఆవరించి ఒక జిగురు తొడుగు అనేది ఉంటుంది. ఈ మొత్తాన్ని తంతువుని ఏమంటారంటే ట్రైకోమ్ అని కూడా అంటారు అనమాట. సో ఇది ఏం చేస్తుంది? వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ మ్యూసిలేజినస్ షీత్? ఇట్ ప్రొటెక్ట్స్ ది సెల్ ఫ్రమ్ డ్రైయింగ్ అండ్ డెసికేషన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ గ్లైడింగ్ మూమెంట్. గ్లైడింగ్ అంటే దాని యొక్క చలనానికి కూడా తోడ్పడుతుంది. ఈ జిగురు తొడుగు అనేది ఈ తంతువులు అనేవి డెసికేషన్, డ్రైయింగ్ అంటే నీటిని కోల్పోయినప్పుడు ఎండిపోకుండా ఈ జిగురు తొడుగు నీటిని కలిగి ఉండి నీటిని కోల్పోకుండా అది ఎండిపోకుండా తంతువుల్ని కాపాడుతుంది అనమాట. ఓకే, సో ఈ షీత్ ఈజ్ ఆఫెన్ కలర్డ్, ఇట్ ఈస్ రెడ్ అంటే ఎసిడిక్ కలర్ ఆర్ బ్లూ బేసిక్ కలర్ లో ఉంటాయి అనమాట. అదే సాల్ట్ లో ఉండేవి ఎల్లో బ్రౌన్ కలర్ లో ఉంటాయి అనమాట. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ హెట్రోసిస్ట్. హెట్రోసిస్ట్లు అనే నిర్మాణాలు ఉంటాయి అనమాట ఇందులో. హెట్రోసిస్ట్ ఆర్ ద థిక్ వాల్డ్ సెల్స్. ఇక్కడ చూడండి ఈ తంతువు ఈ విధంగా ఉంది. దిస్ ఈస్ ద ఫిలమెంట్. సో దిస్ ఈస్ ద హెట్రోసిస్ట్. ఇన్ బిట్వీన్ ద నార్మల్ సెల్స్ a specialized cell is present that is called as heterocyst, and it is larger than the vegetative cells and it is hollow and it provides the anaerobic environment for nitrogen fixation. What is the purpose of heterocyst? So it is separate, it is distinct from other cells. Heterocyst, the purpose of the heterocyst is to provide the anaerobic environment for nitrogen fixation. నత్రజని స్థాపనలో ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు లేక సైనోబాక్టీరియా అనేవి పాల్గొంటాయి. ఈ నత్రజని స్థాపన చేయడానికి ఇక్కడ నైట్రోజనేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో పనిచేయలేదు. కాబట్టి ఈ మిగతా కణాలకి ఆక్సిజన్ కావాలి, కానీ హెట్రోసిస్ట్ మాత్రం ఆక్సిజన్ లేకుండా ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని ఏర్పరచుకొని అందులో వాయురహిత వాతావరణం అనేది ఉంటుంది. అంటే ఆక్సిజన్ ఉండని వాతావరణం అనేది ఉంటుంది. ఎనరోబిక్ ఎన్విరాన్మెంట్ మీన్స్ వితౌట్ ఆక్సిజన్. సో ఫర్ ద nitrogenase enzyme, it is inhibited in the presence of the oxygen. So this cell heterocyst provides the anaerobic condition, that is without oxygen, so that this cell is useful for the nitrogen fixation. Nitrogenase enzyme is useful for the nitrogen fixation. కాబట్టి ఈ హెట్రోసిస్ట్ అనే కణములో నత్రజని స్థాపన అనేది జరుగుతుంది. కాబట్టి నత్రజని స్థాపనకి తోడ్పడే ప్రత్యేకమైన కణ నిర్మాణాలని ఏమంటారు? హెట్రోసిస్ట్లు అంటారు. ఈ హెట్రోసిస్ట్లు అనేవి ఇందులో ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి అనబినా, ఇది ఒక శైవలం. అనబినా అనేది బ్లూ గ్రీన్ ఆల్గే. సో దీస్ ఆర్ ద నార్మల్ వెజిటేటివ్ సెల్స్ అండ్ దిస్ spherical structure, this is larger compared to the other. So this is called as heterocyst. So these are the normal vegetative cells in Anabina. So these are usually present in marine conditions, in freshwater, in hot springs, and in also in terrestrial conditions like soil flora. ఈ నీలి ఆకుపచ్చ శైవలాలు అనేవి సముద్రాల్లో ఉంటాయి.
స్వచ్ఛమైన నీటిలో ఉంటాయి. మంచినీటి చెరువుల్లో ఉంటాయి. అదేవిధంగా హాట్ స్ప్రింగ్స్ అంటే బాగా వేడి జలపాతాలు, వేటి నీటి బుగ్గలు అంటారనమాట. పైకి పొంగుతూ వస్తాయి. వేడి వేడిగా మసులుతూ ఉండేవి. వాటిని హాట్ స్ప్రింగ్స్ అంటారనమాట. అదేవిధంగా అదేవిధంగా టెరెస్ట్రియల్ అంటే సాయిల్ ఫ్లోరా అంటే మామూలు సాధారణమైన నేలలో, మట్టిలో గూడా, మృత్తికలో గూడా ఈ నీలి ఆకుపచ్చ శైవలాలనేవి జీవించగలుగుతాయి. And heterocyst is larger than the vegetative cells, is hollow looking, thick walled, and it doesn't allow atmospheric oxygen, and photosynthetically it is inactive, and no carbon dioxide fixation or oxygen evolution takes place. And so this formation of heterocyst is triggered by molybdenum. ఓకే. ఎప్పుడైతే మాలిబ్డినం అనేది ఉంటుందో ఆ హెటెరోసిస్ట్ తయారవుతుంది. ఇవి మామూలుగా ఉండే కణాలు, శాఖీ కణాల కంటే ఈ హెటెరోసిస్ట్‌లు పెద్దవిగా ఉంటాయి. అవి హాలో లుకింగ్ అంటే ఖాళీగా ఉంటాయి లోపల. దీని యొక్క కణకవచం మందంగా ఉండి ఆక్సిజన్‌ని లోపలికి ఎంటర్ కానివ్వదు. అదే విధంగా కార్బన్ డయాక్సైడ్ అనేది కూడా కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్ అంటే ఏంటి? కిరణజన్య సంయోగక్రియ కూడా జరగదు ఈ హెటెరోసిస్ట్‌లో. ఓకే. And nitrogen is a limiting nutrient necessary for the production of amino acids, building blocks of life. కాబట్టి నత్రజని అనేది ఇక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఇదేం చేస్తుంది? స్వయంగా నత్రజనిని స్థాపన చేస్తుంది. సో ఓన్లీ సైనోబాక్టీరియా అండ్ ప్రొకారియోటిక్ బ్యాక్టీరియా కెన్ ఫిక్స్ నైట్రోజన్. ఆఫ్ దీస్ టూ ఓన్లీ సైనోబాక్టీరియా ఎవాల్వ్ ఆక్సిజన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఓకే. ఇక్కడ ఆఫ్ దీస్ టూ అంటే బ్యాక్టీరియా మరియు సైనోబాక్టీరియాలలో నత్రజని స్థాపన చేస్తూ కిరణజన్య సంయోగక్రియగా కూడా జరిపే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది ఏంటంటే సైనోబాక్టీరియా. బ్యాక్టీరియా అనేది ఫర్ ఎగ్జాంపుల్ రైజోబియం అనేది ఉంది, నైట్రోబాక్టర్, ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా నత్రజని స్థాపన చేస్తాయి. రైజోబియము, నైట్రోబాక్టర్ ఇలాంటివన్నీ కూడా నత్రజని స్థాపన చేస్తాయి. కానీ అవి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనవు. కానీ ఇవి నత్రజని స్థాపన చేయడంతో పాటు కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆక్సిజన్ ని విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ నైట్రోజనేజ్ ఎంజైమ్ ఈజ్ ఇనాక్టివేటెడ్ బై ఆక్సిజన్. ఎందుకు? ఈ హెటెరోసిస్టుల్లో కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియలో ఏం విడుదలవుతుంది? ఆక్సిజన్ అనేది విడుదలవుతుంది. కాబట్టి హెటెరోసిస్ట్ లో ఆక్సిజన్ విడుదలైంది అనుకోండి, నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ హెటెరోసిస్ట్ లో ఉంటది. నత్రజని స్థాపనకు అది అవసరం. ఈ నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ కి ఆక్సిజన్ కి పడదు, అది ఇనాక్టివేట్ అయిపోతుంది. కాబట్టే కిరణజన్య సంయోగక్రియ అనేది అన్ని కణాల్లో జరుగుతుంది, కానీ హెటెరోసిస్ట్ లో జరగదు. ఎందుకంటే ఆక్సిజన్ విడుదలవుతుంది కదా కిరణజన్య సంయోగక్రియ. దానివల్ల నైట్రోజనేజ్ అనే ఎంజైమ్ క్రియా విహీనం అయిపోతుంది, క్రియాశీలతను కోల్పోతుంది. కాబట్టి అందులో కిరణజన్య సంయోగక్రియ జరగకుండా కేవలం నత్రజని స్థాపన మాత్రమే జరుగుతుంది. మిగతా అన్ని కణాల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగితే హెటెరోసిస్ట్ లో నత్రజని స్థాపన జరుగుతుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే స్పేషియల్ సెపరేషన్ అంటారు అనమాట. స్పేషియల్ సెపరేషన్ అంటే ఇది నత్రజని స్థాపన ఒక చోట జరుగుతుంది, ఒక ప్లేస్ లో జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేది మిగతా ప్లేస్ లో జరుగుతుంది అనమాట. ఓకే. కొన్నిట్లో ఏమైతుందంటే కొన్ని నీలి ఆకుపచ్చ శైవలాల్లో హెటెరోసిస్టులు ఉండవు. హెటెరోసిస్టులు ఉండని సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆసిలటోరియా అనే ఒక నీలి ఆకుపచ్చ శైవలం ఉంది. దీనిలో ఈ ఆసిలటోరియాలో హెటెరోసిస్టులు ఉండవు. మరి అది ఎట్లా నత్రజని స్థాపన చేస్తుంది? ఎట్లా ఏం చేస్తుందంటే అందులో ఈ నత్రజని స్థాపన అనేది రాత్రిపూట జరుగుతుంది. ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ రాత్రిపూట జరగదు కాబట్టి ఆక్సిజన్ విడుదల కాదు. ఆ సమయంలో నత్రజని స్థాపన జరుగుతుంది అనమాట. వేటిలో అయితే హెటెరోసిస్టులు ఉండవు. సో ఏరోబిక్ అంటే వాయు సహిత వాటిలో ఏముంటుంది? PS1, PS2, ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2 ఉంటాయి. ఇందులో కార్బన్ డయాక్సైడ్, నీరు కలిసి కాంతి సమక్షంలో షుగర్స్ అంటే గ్లైకోజన్ రూపంలో ఫుడ్ తయారవుతుంది, ఆక్సిజన్ కూడా విడుదలవుతుంది. అదే ఎనోరోబిక్ వాటిల్లో ఏవైతే ఎనరోబిక్ ఉంటాయో వాటిల్లో ఏమైతుంది? H2O బదులుగా H2S అనేది పాల్గొంటుంది. పాల్గొన్నప్పుడు దాంట్లో ఆక్సిజన్ బదులుగా ఏం విడుదలవుతుంది? సల్ఫర్ విడుదలవుతుంది. కాబట్టి ఈ విధంగా డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. బ్లూ గ్రీన్ ఆల్గేలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో
The advantage for cyanobacteria is they can live in fluctuating environments of aerobic and anaerobic with light pressure. Okay, they can grow in aerobic conditions and in also in anaerobic conditions. అవి వాయు పూరిత వాయు సహిత మరియు అవాయు శ్వాసక్రియలు జరుపుకోగలవు. ఓకే, సో న్యూరోటాక్సిన్స్ బ్లాక్ న్యూరాన్ ట్రాన్స్మిషన్ ఇన్ మజిల్స్ అనవినా అండ్ అసిలటోరియా. ఇందులో కొన్ని టాక్సిన్స్ ఉన్నాయి అనోబినాలో కానీ అసిలటోరియాలో కానీ. సో ఇవి ఏం చేస్తాయంటే న్యూరాన్ ట్రాన్స్మిషన్ ని అడ్డుకుంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ హెపాటోటాక్సిన్స్ దే ఇన్హిబిట్ ప్రోటీన్ ఫాస్ఫేటేజ్, దే కాజ్ లివర్ బ్లీడింగ్ ఫౌండ్ ఇన్ డ్రింకింగ్ వాటర్ లైక్ అనబినా, అసిలటోరియా, నాస్టాక్. ఇట్లాంటివి మనం తాగే నీటిలో ఉండకూడదు, ఎందుకంటే వీటిలో కొన్ని టాక్సిన్స్ ఉన్నాయి, న్యూరోటాక్సిన్స్, హెపాటోటాక్సిన్స్. ఇవి కూడా శైవలాల మాదిరిగా గ్రీన్ కలర్ లో కనపడతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ సైనోబాక్టీరియా ఆర్ మోస్ట్లీ యూస్ఫుల్ బికాస్ దే ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అండ్ ఆల్సో దే ప్రొడ్యూస్ ఆక్సిజన్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఇవి సైనోబాక్టీరియా అనేవి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి, ఎందుకంటే ఇవి కిరణజన్య సమయక్రియ జరుపుతాయి, దాంట్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి, ఆహారాన్ని తయారు చేస్తాయి మరియు నత్రజని స్థాపన కూడా చేస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం అదే సమయంలో అనబినా, అసిలటోరియా, నాస్టాక్ ఇట్లాంటి నీలి ఆకుపచ్చ శైవలాలలో న్యూరోటాక్సిన్లు అంటే నాడీ వ్యవస్థని పాడు చేసేవి విష పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా హెపాటోటాక్సిన్స్ లివర్ ని ఖరాబ్ చేసి ఉంటాయి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మర్స్ ఇచ్ అంటారు, అంటే బాగా స్విమ్మింగ్ పూల్స్ లో చూసినట్లయితే లింబియా అనే ఒక బ్లూ గ్రీన్ ఆల్గే ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఇచ్చింగ్ అంటే దురదని కలగ చేస్తుంది. సో మూవ్మెంట్, వీటిలో మూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? దీంట్లో ఫ్లాజెల్లా ఉండదు, నీలి ఆకుపచ్చ శైవలాల్లో చలనాంగాలు ఉండవు. ఓకే, no flagella or structures useful for the movement. So they excrete mucilage and also helix. ఇవి ఏం చేస్తాయంటే వీటిలో ఈ మ్యూసిలేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మ్యూసిలేజ్ ద్వారా ఇవి గ్లైడింగ్ మూవ్మెంట్ అనేది ఒకటి చూపిస్తాయి. అదేవిధంగా హెలిక్స్ లైక్ ఫైబర్స్ సెండ్ వేవ్స్ ఆఫ్ కాంట్రాక్షన్. వీటి లోపల ఏంటంటే సంకోచ వ్యాకోచాలు జరుగుతూ అవి చెలిస్తూ ఉంటాయి. సో ఇది స్పైరులైనా దీన్ని ఎక్కువగా మనకి కమర్షియల్ గా దీన్ని ప్రోటీన్స్ తయారీకి సింగిల్ సెల్ ప్రోటీన్స్ అని కూడా అంటారు, ఎస్సిపి అంటారు, దీనికి ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా అనబినా, ఇక్కడ మీరు చూస్తున్నారు అనబినా విత్ హెట్రోసిస్ట్. సో అండ్ లింబియా ఇది ఎక్కువగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా డెర్మటైటిస్, చర్మ ఇచ్చింగ్ ఎక్కువగా ఇవి స్విమ్మింగ్ పూల్స్ లో ఉంటూ దురదను కలగజేసేది. అదేవిధంగా దీంట్లో ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందంటే హార్మోగోనియా అనే నిర్మాణాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఎండోస్పోర్స్ ఆర్ ఎకినీట్ ఫార్మేషన్, హార్మోగోనియా అనే నిర్మాణాలు ఏర్పడతాయి అలైంగిక ప్రత్యుత్పత్తిలో. అదేవిధంగా ఎండోస్పోర్లు అంతఃసిద్ధ బీజాలు అంటారు వీటిని తెలుగులో. అదేవిధంగా ఎకినీట్లు అనేవి ఏర్పడతాయి. ఇంకో పద్ధతి ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగా విరగడము. అదేవిధంగా ఎక్సోస్పోర్ ఫార్మేషన్ బాహ్య సిద్ధ బీజాలు ఏర్పడము. ఇవన్నీ కూడా ఎసెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ హార్మోగోనియా ఇక్కడ చూశారు ముక్కలుగా, షార్ట్ పీస్ ఆఫ్ ట్రైకోమ్ ఫౌండ్ ఇన్ ఫిలమెంట్స్, ఇట్ డిటాచెస్ ఫ్రమ్ పేరెంట్ ఫిలమెంట్ అండ్ గ్లైడ్స్ అవే. ఇక్కడ ఏమైతే అంటే ఇందులో ఇవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి హార్మోగోనియా, అందులో ఒక డిస్క్ లాంటి స్ట్రక్చర్ ఏర్పడి అది విడిపోతాయి అన్నమాట తంతులు. ఆ విధంగా దీంట్లో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఆసిలటోరియా విత్ హార్మోగోనియా, ఇక్కడ మీరు ఇక్కడ ఆసిలటోరియా చూస్తున్నారు, ఇది ఆసిలటోరియా అనే నీలి ఆకుపచ్చ శైవలం. ఇందులో హెట్రోసిస్ట్లు ఉండవు. ఇందులో ఈ హార్మోగోనియా అనేవి ఏర్పడడాన్ని మీరు గమనిస్తున్నారు. అంటే సెపరేషన్ ఇక్కడ చూడండి సెపరేట్ అవుతున్నాయి. ఇక్కడ మధ్యలో ఒక సెపరేటింగ్ డిస్క్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, విభాజ్య ఫలకం అని కూడా అంటారు. ఈ సెపరేషన్ డిస్క్ అనేది ఏర్పడి ఇది ఒకటి ముక్కగా విడిపోతుంది, ఇది ఒక ముక్కగా విడిపోతుంది. చూడండి ఇక్కడ కూడా సెపరేటింగ్ డిస్క్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి సెపరేషన్స్ మధ్యలో సెపరేషన్ డిస్క్ అనేవి ఏర్పడి రెండు ముక్కలుగా విడిపోతాయి. వీటిని హార్మోగోనియా అంటారు.
చూడండి విత్ హార్మోగోనియా. ఇక్కడ చూసారా? ఈ మధ్యలో ఏమైంది? ఒక సెపరేటింగ్ డిస్క్ విభాజ్య ఫలకం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఏర్పడి ఇది ఒక తంతు విడిపోతుంది. ఇది ఒక తంతు విడిపోతుంది. ఆసిలిటోరియాలో మనం ఇది చూస్తున్నాం. హార్మోగోనియా అంటారు. అలాగే. ఓకే. ఎకినీట్. ఎకినీట్ అంటే